కుల మతాలని, శవాలని, మహిళల మాన ప్రాణాలని, సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకొని నీచమైన రాజకీయం చేస్తున్న విజయసాయి రెడ్డి కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్మటం మానే కమ్మ సామాజిక వర్గ ప్రస్తావన తీసుకొచ్చే సాహసం కూడా చేయమాక. ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పి యావత్తు ప్రపంచం నమ్ముతుంది. ఆఖరికి పార్లమెంట్లోనే నువ్వు అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే చైర్మన్ గారు చెప్పుతో కొట్టినట్టు నీకు వార్నింగ్ ఇస్తే తోకం ముడిచి మూసుకొని కూర్చున్న విషయం కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మీద ఏదో విషం చిమ్మితే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయమాక. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక చీడ పురుగులు అని చెప్పి యావత్తు రెడ్డి సామాజిక వర్గం భావించింది. కాబట్టి 2024 ఎలక్షన్స్లో రెడ్డి సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దొంగరెడ్డి. జగన్మోహన్ రెడ్డి అసలు కులం ఎరికిల కులం అయితే దొంగరెడ్డిగా మారి ఏదో రెడ్డి సామాజిక వర్గం దూరిపోయాడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి నీలాంటి నీచుడు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారని చెప్పి రెడ్డి సోదరులందరూ కూడా చాలా షేమ్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి దరిద్రులుగా ఎందుకున్నారో నాకు అర్థం కాదు. కులాల మధ్యలో కుంపట్లు పెడతాం, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతాం, సామాజిక వర్గాల మీద విషం చిమ్మే ప్రయత్నం చేయకండిరా. రాజకీయంలాగా చేయండి. మీకు రాజకీయం చేయడం చేత కాకపోతే మూసుకొని కూర్చోండి. అలానే మూసుకొని కూర్చోమని చెప్పి ఎవరిని పడతాడు కడుపులు చేసేవారు విజయసాయి రెడ్డిగా. మళ్ళీ ప్రభుత్వం దానికి బాధ్యత అంటేగా చాలా కష్టం రోయ్. కానీ ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి, నీ అంత నీచుడు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టాడు, ఎందుకు పుట్టారు అని చెప్పి రెడ్డి సోదరులందరూ ఈరోజు మాట్లాడుకునే స్థాయికి వచ్చేసింది అంటే నీ బతుకెంత నీచమైన బతుకురా విజయసాయి రెడ్డి. పైపెచ్చు నువ్వు కమ్మ సామాజిక వర్గాలు కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్మాలి, కమ్మ సామాజిక వర్గం విషం చిమ్మి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమవుద్ది, నీ మొహం మీద పడుతుంది. అదే జరుగుద్ది అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోరా విజయసాయి రెడ్డి. కుల మతాలని, శవాలని, మహిళల మాన ప్రాణాలని, సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకొని నీచమైన రాజకీయం చేస్తున్న విజయసాయి రెడ్డి కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్మటం మానే కమ్మ సామాజిక వర్గ ప్రస్తావన తీసుకొచ్చే సాహసం కూడా చేయమాక. ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పి యావత్తు ప్రపంచం నమ్ముతుంది. ఆఖరికి పార్లమెంట్లోనే నువ్వు అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే చైర్మన్ గారు చెప్పుతో కొట్టినట్టు నీకు వార్నింగ్ ఇస్తే తోకం ముడిచి మూసుకొని కూర్చున్న విషయం కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మీద ఏదో విషం చిమ్మితే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయమాక. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక చీడ పురుగులు అని చెప్పి యావత్తు రెడ్డి సామాజిక వర్గం భావించింది. కాబట్టి 2024 ఎలక్షన్స్లో రెడ్డి సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దొంగరెడ్డి. జగన్మోహన్ రెడ్డి అసలు కులం ఎరికిల కులం అయితే దొంగరెడ్డిగా మారి ఏదో రెడ్డి సామాజిక వర్గం దూరిపోయాడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి నీలాంటి నీచుడు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారని చెప్పి రెడ్డి సోదరులందరూ కూడా చాలా షేమ్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి దరిద్రులుగా ఎందుకున్నారో నాకు అర్థం కాదు. కులాల మధ్యలో కుంపట్లు పెడతాం, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతాం, సామాజిక వర్గాల మీద విషం చిమ్మే ప్రయత్నం చేయకండిరా. రాజకీయంలాగా చేయండి. మీకు రాజకీయం చేయడం చేత కాకపోతే మూసుకొని కూర్చోండి. అలానే మూసుకొని కూర్చోమని చెప్పి ఎవరిని పడతాడు కడుపులు చేసేవారు విజయసాయి రెడ్డిగా. మళ్ళీ ప్రభుత్వం దానికి బాధ్యత అంటేగా చాలా కష్టం రోయ్. కానీ ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి, నీ అంత నీచుడు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టాడు, ఎందుకు పుట్టారు అని చెప్పి రెడ్డి సోదరులందరూ ఈరోజు మాట్లాడుకునే స్థాయికి వచ్చేసింది అంటే నీ బతుకెంత నీచమైన బతుకురా విజయసాయి రెడ్డి. పైపెచ్చు నువ్వు కమ్మ సామాజిక వర్గాలు కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్మాలి, కమ్మ సామాజిక వర్గం విషం చిమ్మి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమవుద్ది, నీ మొహం మీద పడుతుంది. అదే జరుగుద్ది అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోరా విజయసాయి రెడ్డి.